ఓకే. సో కోడింగ్ డీకోడింగ్ సంబంధించి ఈ ప్రాబ్లం అనేది ఎలా చేయాలి? ఓకేనా. కోడింగ్ డీకోడింగ్ లో ఈ ప్రాబ్లం అనేది లెటర్ టు నెంబర్ కోడింగ్ అని అంటారు. ఓకేనా. లెటర్ టు నెంబర్ కోడింగ్. సో లెటర్ టు నెంబర్ కోడింగ్ అనే ప్రాబ్లం లో ఏ విధంగా ఇస్తారు అంటే ఫస్ట్ ఒక వర్డ్ ఇచ్చేస్తారు. ఆ వర్డ్ కి సంబంధించి కొన్ని నంబర్స్ అనేవి ఇస్తారు అన్నమాట. సో ఈ నంబర్స్ కి ఈ ఆల్ఫాబెట్ లెటర్స్ కి వీటికి రిలేషన్ అనేది తెలిస్తేనే మనం దీనికి ఆన్సర్ అనేది చేయగలం అన్నమాట. సో ఇది 40 సెకండ్స్ లో చేయాలి అని అంటే మనకు ఆ థాట్ లెవెల్ అనేది అంత స్పీడ్ గా పని చేయాలన్నమాట. సో ఎలా పని చేయాలి? ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7. సో 7 లెటర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాయి. ఇక్కడ 13 నంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ 13 నంబర్స్, ఇక్కడ 7 నంబర్స్. ఏమైనా రిలేషన్ ఉందా? రిలేషన్ ఉందండి. ఇక్కడ ఎన్ అంటే ఫస్ట్ మనకి ఆల్ఫాబెట్స్ కనబడితే నంబర్స్ ఏంటి అని చెప్పి మన ప్రీవియస్ క్లాస్ లో మన ఫస్ట్ క్లాస్ లో అనేది చెప్పుకున్నాం. సో ఎలా ఎన్ అంటే 14, ఈ అంటే 5, టీ అంటే 20, డబ్ల్యూ అంటే 23, ఓ అంటే 15, ఆర్ అంటే 18, కే అంటే 11. సో ఈ విధంగా నంబర్స్ అనేవి వేసేసుకోవాలి. ఓకే. ఫస్ట్ నంబర్స్ అనేవి వేసేసుకోవాలి. సో నంబర్స్ వేసిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ ఉండే ఫస్ట్ లెటర్ కి ఇక్కడ ఉండే నంబర్ కి ఏమన్నా రిలేషన్ ఉందా? సెకండ్ లెటర్ టు నెక్స్ట్ నెంబర్, థర్డ్ నెంబర్ టు తర్వాత ఇలా రిలేషన్ ఏమైనా ఉందా అనేది చెక్ చేయాలి. సో ఇక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ 13 ఉన్నాయి. సో 7 13 ఇక్కడ ఏమైనా డబుల్ లెటర్స్. సో 5 అనేది సింగిల్ నెంబర్. ఇంకెక్కడైనా ఉన్నాయా? లేవు. సో దీన్ని డబుల్ నంబర్స్ అనేది ఇచ్చాడని చెప్పి అర్థం చేసుకోవాలి. సో ప్రతి రెండు నెంబర్లకి ఒకసారి ఒక లైన్ అనేది గీసుకుంటూ వెళ్దాం. కానీ మనకి ఒక నెంబర్ అనేది మిగులుతుంది కాబట్టి దానికి తర్వాత ఈ నెంబర్ అనేది తర్వాత అనేది ఎలా తీసుకోవాలని చూద్దాం. కానీ ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? ప్రతి నెంబర్ కి డబుల్ ఉన్నాయని తెలుసుకోవాలి. సో ఎన్ అనేది 14 అయితే ఇక్కడ 41 ఇచ్చాడు. ఈ అంటే 5 అయితే ఇక్కడ 5 యాస్టీజ్ ఇచ్చాడు. ఓకేనా. టీ అంటే 20. సో 20 కి 02 అని ఇచ్చాడు. దాని అర్థం ఏంటి? నంబర్ రివర్స్ చేశాడు. నంబర్ రివర్స్ మోడల్ అంటారు. ఓకే. ఈ నంబర్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేశాడు. 14ని 41గా, 5ని ఒక నెంబరే కాబట్టి ఒక నెంబర్ తీసుకున్నాడు. 20ని 02 గా, 23ని 32 గా, 15ని 51 గా, 18ని 81 గా, 11ని ఎటు మార్చినా 11. సో అదే విధంగా ఇక్కడ మొబైల్స్ అనే దానికి ఏ నెంబర్ వస్తుందనేది చూడాలి. ఓకేనా. కింద ఆప్షన్స్ అనేవి ఉంటాయండి. సో ఆప్షన్స్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో ఎం అంటే 13, 15, 2. అర్థమైందండి. ఇక్కడ నంబర్స్ అనేవి రివర్స్ చేశాడు అనేది మనకి క్లియర్ గా అర్థం. సో నంబర్స్ రివర్స్ చేసినప్పుడు ఇక్కడ ఏ లాజిక్ అయితే అప్లై చేశాడో సేమ్ లాజిక్ అనేది ఇక్కడ కూడా అప్లై చేయడం జరుగుతుంది అనేసి ఆల్ఫాబెట్స్ కనబడితే నంబర్స్ వేసుకోమని చెప్పేశారు. సో అదే విధంగా ప్రతిదానికి ఒక్కొక్క నెంబర్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇప్పుడు 13 ఉంది. 13 ఏం చేయాలి? 31 గా రాయాలి. 15ని 51 గా రాయాలి. 2ని యాజ్ టీజ్ రాసుకుంటాం, 9 యాజ్ టీజ్ రాసుకుంటాం, 12ని 21 గా రాస్తాం, 5 యాజ్ టీజ్ గా రాసుకుంటాం, 19ని 91 గా రాస్తాం. ఓకేనా. సో ఈ లాజిక్ అనేది మన మైండ్లోకి ఎంటర్ అయితే మాత్రమే మనం ఈ 40 సెకండ్స్లో ఆన్సర్ చేయగలం. సో అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇచ్చిన ఆల్ఫాబెట్స్ కి ఇచ్చిన నంబర్స్ కి రిలేషన్ ఏంటి, ఏం చేశాడు అనేది మనకి ఎప్పుడైతే ఐడియా వస్తుందో అప్పుడే దీనికి ఆన్సర్ అనేది మనం ఈజీగా చేయగలం. ఓకే.